నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టగల కారణం నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత శరవేగంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేయడం వరకు కూటమి ప్రభుత్వం సాధించిన నాటి నుంచి కూడా అభివృద్ధి చేయంగా ముందుకు వెళ్తామని కూటమి ప్రభుత్వం అటు సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ గారు కానీ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ పనులు అలసిపోకుండా నిధులు సమకూర్చడంలో మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అడవులు సైతం రోడ్లు పడతామని వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే మన పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు అభివృద్ధిలో ముందుంటారు. ఆ ముందుండటంలోనే భాగంగా ఇవాళ 6,90,00,000 R&D ఫండ్స్ వచ్చినాయి. ఈ ఫండ్స్ రిలీజ్ చేసిన R&D మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు కానూరు మెయిన్ రోడ్డు R&D ఫండ్స్ రావటం లేట్ అవుతుందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఆల్రెడీ కొంతవరకు రోడ్డు వేసి ప్రజల ఇబ్బంది గమనించి రోడ్డు వేయడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయి ఫండ్స్ వచ్చి 2 కోట్లు చిల్లర వచ్చిన కానూరు కామతోపు నుంచి కానూరు మెయిన్ రోడ్డుకి త్వరలో పూర్తి స్థాయిలో రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే గోసాల నుంచి వణుకూరు దాకా రోడ్డు శాంక్షన్ 7 మీటర్ల రోడ్డు, అది వర్క్ మొదలెట్టడం జరిగింది. మళ్ళీ వణుకూరు నుంచి మద్దూరు దాకా కూడా ఇవాళ R&D ఫండ్స్ వచ్చినాయి. ఇది కూడా మొత్తం అటు కూడా ప్రజలు ఎక్కువ ప్రయాణం చేస్తామని చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము కూడా వెళ్ళడం జరిగింది ఆ రోడ్లో. ఈ ప్రజల ఇబ్బంది గమనించిన మన శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు R&D మినిస్టర్ గారిని అడిగి కొంచెం అర్జెంట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఆయన కోరిక మేరకు మినిస్టర్ గారు స్పందించి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధిలో ముందుండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పి నిదర్శనం ఇదే. అభివృద్ధిలోనే కాదు, సంక్షేమంలో కూడా అలాగే. ఏదైతే మాట ఇచ్చారో ప్రభుత్వం స్థాపించిన నాటి నుంచి కూడా ప్రతిదీ కూడా అన్ని ఇవాటి వరకు మాట తప్పకుండా చేసుకుంటూ అవుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.